తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ఈ రోజే థియేటర్లోకి గ్రాండ్ గా విడుదలైంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ఈ రొమాంటిక్ యాక్షన్ గ్యాంగ్స్టర్ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ప్రకాష్ రాజ్, జోజు జార్జ్, నాజర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో మెరిశారు. సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ చిత్రం తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా విడుదలైంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఈ సినిమాపై మంచి రివ్యూస్ వస్తున్నాయి. సూర్య నటన రెట్రో చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని టాక్. ఈ చిత్రం అదిరిపోయే మాస్ సూర్య షో అంటున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ సిగ్నేచర్ స్టైల్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అంటూ కొనియాడుతున్నారు. ఈ చిత్రంతో సూర్య థియేటర్లో బలమైన కంబ్యాక్ ఇచ్చాడని అభిప్రాయపడుతున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయని, పూజా హెగ్డే నటన సూర్యకు సమానంగా ఉండగా సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించిందని చెబుతున్నారు. రెట్రో కథ సూర్య పోషించిన గ్యాంగ్స్టర్ పాత్ర చుట్టూ తిరుగుతుందని, తన భార్య రుక్మిణి కోసం గత జీవితం నుంచి బయటపడే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్లను ఆసక్తికరంగా చూపించారని కొందరు వ్యాఖ్యానించారు. కార్తీక్ సుబ్బరాజ్ మేకింగ్ కొత్త జానర్లో ఆడియన్స్ కు ఫ్రెష్ అనుభూతినిచ్చిందని చెబుతున్నారు. తెలుగు హీరోలు సాయిధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ వంటి సెలబ్రిటీలు సూర్య రెట్రో టీంకు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ దేవరకొండ సూర్య నటనను ప్రశంసిస్తూ సినిమా బ్లాక్ బాస్టర్ కావాలని కోరుకున్నారు. మొత్తం మీద రెట్రో సినిమా సూర్య నటన, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం, సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎక్స్లో ప్రశంసలు అందుకుంటోంది. మొత్తం మీద రెట్రో చిత్రాన్ని సూర్య అభిమానులు థియేటర్లో సూర్య బలమైన కంబ్యాక్గా భావిస్తున్నప్పటికీ సినిమా బాక్సాఫీస్ విజయం రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ సినిమా గాని సూపర్ సక్సెస్ అయితే ఎంతో కాలంగా సరైన హిట్స్ లేని సూర్యకు నిజంగా రెట్రో విజయం మంచి ఊరటనే చెప్పాలి.